అసలు ఫ్లిప్‌కార్ట్‌లో ఏ ప్రొడక్ట్స్‌కి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి? ఆ ప్రొడక్ట్స్‌ని ఎలా సెర్చ్ చేయాలి? వాటిని ఎలా లాంచ్ చేసుకోవాలి? ఆర్డర్స్ ఎలా వస్తాయి? అనే టాపిక్ పైన వీడియో అండి ఇది. వీడియో చివరి వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ అర్థమైపోతుందండి. అంతకంటే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఇది నా డాష్‌బోర్డ్ అండి. నా ఫ్లిప్‌కార్ట్ డాష్‌బోర్డు. ఈరోజు ఇంప్రెషన్ ఎంత, యెస్టర్‌డే సేల్స్, ఈరోజు సేల్స్, అసలు అప్‌కమింగ్ పేమెంట్స్ అన్నీ చూపిస్తాను. అండ్ ఇప్పుడు నా లిస్టింగ్స్ చూపిస్తానండి. అసలు నేను ఏం ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తున్నానో మీకు చెప్పడం కోసం ఒక 2 పేజీలు లిస్టింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్ చేస్తానండి. అలాగే ల్యాంప్స్, తర్వాత అంబ్రెల్లాస్, రాజ్కోట్ బ్యాంగిల్స్, అంబ్రెల్లా, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, ఐస్ క్యూబ్స్, తర్వాత సెకండ్ పేజెస్ చూపిస్తున్నానండి. సెకండ్ పేజీలో ల్యాంపు, జ్యువెలరీ, అలాగే జ్యూసెస్, అంబ్రెల్లాస్ ఉన్నాయన్నమాట. నేను ఒక 2 పేజెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్‌ని ఎలా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి? అసలు లాస్ట్ మంత్ సేల్స్ ఎంత? అసలు ఏ ప్రోడక్ట్స్‌ని నేను లిస్ట్ గురించి చెప్పట్లేదు. లాంచ్ చెప్తున్నాను. లాంచ్‌కి, లిస్ట్‌కి తేడా అంటే లిస్ట్ అంటే మన ప్రోడక్ట్స్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో అప్లోడ్ చేయడం. అదే లాంచ్ అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో కాపీ చేసి అప్లోడ్ చేయడం. సో, డాష్‌బోర్డ్‌లో సెలక్షన్ ఇన్సైట్స్ అనేది ఉంది కదండీ! బ్లూ కలర్‌లోని చూపిస్తున్నాను చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నాను. సెలక్షన్ ఇన్సర్ట్స్ ద్వారా మనం గానీ లాంచ్ చేసుకుంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయండి. ఇదిగోనండి పైన సెలక్షన్ ఇన్సర్ట్స్ అని ఉంది చూడండి. ఈ కిందన యాడ్ సెలక్షన్ నౌ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ ఉంది కదండీ సెర్చ్ బార్. ఇక్కడ అసలు మీరేం అమ్ముతున్నారు అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జ్యువెలరీ సేల్ చేస్తాను. తర్వాత మీ దగ్గర ఏ కేటగిరీ ప్రొడక్ట్స్ అయినా సరే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను బ్యాంగిల్స్ అండ్ బ్రాస్లెట్స్ ఆర్మ్స్ ఇచ్చాను. ఇక్కడ ఇవి వచ్చేసాయి చూసారా? ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎంత ప్రైస్‌లో ఉన్నాయో లాస్ట్ మంత్ సేల్స్ అనమాట. 4K యూనిట్స్ సేల్స్, 270 ప్రొడక్ట్స్, అలాగే 15 యూనిట్స్, 19 యూనిట్స్, 1 యూనిట్, ఇలా ప్రతీదీ చూపిస్తుందనమాట. ఇదేంటంటే టాప్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో మంచి టాప్‌లో ఉండి అలాగే టాప్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. ఇక్కడ నేను ఏవేవైతే లాంచ్ చేశానో వాటిని మాత్రం పక్కన చూపిస్తుంది. ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, చైన్స్, అంబ్రెల్లాస్, నెక్లెస్‌లు, ఇవన్నీ పేజెస్ కూడా నేను ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. ఇవే కాదనమాట. మీరు ఏ కేటగిరీ కావాలనుకున్నా సరే పక్కన సెర్చ్ బార్ ఉంది కదా! సెర్చ్ వర్టికల్ అని ఉంది కదా! ఇక్కడ నేను వాచెస్, అసలు వాచెస్ నేను ఇప్పటికొచ్చి సేల్ చేయలేదు. వాచెస్ చూపిస్తున్నాను. వాచెస్ ఒకసారి చూడండి. 2005 లాస్ట్ మంత్ 77 యూనిట్స్, 75, 222, 1.2K సేల్స్, 954 సేల్స్, 1.6K యూనిట్ సేల్స్, 14.9K యూనిట్ సేల్స్, ఇవన్నీ కూడా లాస్ట్ మంత్ సేల్స్ అనమాట. నెక్స్ట్ వేరే ప్రోడక్ట్‌ని సేల్ చేస్తున్నాం. క్లాతింగ్ అని కొడితే చాలా వస్తున్నాయి. మీరు ప్రాపర్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలనమాట. ఫర్ సపోజ్ మీరు జ్యువెలరీ అని సేల్ చేస్తున్నారు. జ్యువెలరీ అని సేల్ చేస్తే మొత్తం జ్యువెలరీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ వస్తాయి. అలాగే అంబ్రెల్లా సేల్ చేస్తే అంబ్రెల్లాలో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. అలా కాకుండా మీకు ఏది కావాలో అదే కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటే అది మాత్రమే వస్తుందనమాట. ఇక్కడ నేను టాప్స్ అని కొట్టాను. టాప్‌లో ఏముంది ల్యాప్‌టాప్ ఉంది. ఇవన్నీ వచ్చాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడు నేను బ్యాగ్స్ అని సెర్చ్ చేస్తాను. బ్యాగ్స్ అని సెర్చ్ చేస్తాను. బ్యాగ్స్ వచ్చేసరికి బ్యాగ్స్ మాత్రమే కనిపిస్తదనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ప్రెజెంట్ చూపించట్లేదండి. అన్నీ కూడా అవ్వనమాట. ఆ మంత్‌లో ఏవైతే బాగా బిజినెస్ అవుతుందో వాటిని అలాగే ఇయర్ రింగ్స్ చూసాం. అలాగే బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, వాటి టాప్ పర్ఫార్మింగ్ ఏదైతే లాస్ట్ మంత్ బాగా బిజినెస్ అయిందో వాటిని చూపిస్తదనమాట. వీటిని మనం లిస్ట్ కాదండి లాంచ్ చేసుకోవచ్చు. లాంచ్ చేయడం ఎలాగనేది నేను ఒక ప్రోడక్ట్ ఏదైనా సరే నా దగ్గర అవైలబుల్‌గా ఉన్న ప్రోడక్ట్‌ని ఏదైనా చూస్ చేసుకొని నేనైతే లాంచ్ అయితే చేస్తానండి. లిస్ట్ చేయాలి అంటే ఒక ప్రోడక్ట్‌కి 45 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్‌కి ఎక్కువ ఆర్డర్‌లు కూడా రావు. ఎందుకంటే మన దగ్గర బ్రాండ్ నేమ్ లేదు. అలాగే మన ప్రోడక్ట్‌కి ఎక్కువ రేటింగ్ లేదు. రివ్యూస్ లేవు. అదే లాంచ్ అనుకోండి ఆల్రెడీ టాప్ పర్ఫార్మింగ్‌లో ఉన్న ప్రోడక్ట్ కాబట్టి మనం వాళ్ళ ప్రోడక్ట్‌ని వాళ్ళ ఫోటోసు, వాళ్ళ బ్రాండ్ నేమ్స్, వాళ్ళ మెన్షన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అవే ఉంటాయి. కొన్ని కొన్ని మినిమమ్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది. వాటిని మనం ఇచ్చుకుంటే సరిపోద్ది. సో, ఈ చైన్ అయితే నా దగ్గర అవైలబుల్‌గా ఉందండి. ఈ చైన్ నేను మీకు లాంచ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కిందన స్టార్ట్ సేలింగ్ అని ఉంది చూసారా? జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి.
స్టార్ట్ సేలింగ్ అనే ఉంటుంది కదా. ఇక్కడ పైన ఎస్క్యూఐడి అనేది కంపల్సరీ ఇవ్వాలండి. ఎందుకంటే మీ ప్రోడక్ట్‌కి అసలు మీరు మీ ప్రోడక్ట్‌కి ఒక నెంబరు, ఒక పేరు అనేది ఇవ్వాలి. మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే ఆర్డర్ రాగానే. తర్వాత లిస్టింగ్ స్టేటస్ యాక్టివ్ పెట్టండి. తర్వాత ఎంఆర్‌పి అనేది మీరు ఏదైతే ప్రోడక్ట్‌కి అమ్ముతున్నారో ఒక రేట్ ఫిక్స్ అవుతది కదా! దానికంటే హై ఉండాలి. తర్వాత మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా సెల్లరు, ఇన్‌స్టాకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఎస్‌క్యూఐడి ఇవ్వాలి. తర్వాత లిస్టింగ్ స్టేటస్ ఏమో యాక్టివ్ ఇవ్వాలి. ఎంఆర్‌పి మీరు కిందన యువర్ సేలింగ్ ప్రైస్ అని ఉంది. దానికంటే ఎంఆర్‌పి కాస్త ఎక్కువగా ఇవ్వాలి. నెక్స్ట్ ఎంఆర్‌పి ప్రైస్ వాడే ఇచ్చేసాడండి. ఎందుకంటే లాంచింగ్ ప్రైస్ మనం డిసైడ్ చేయలేము. వాడే చెప్పేసాడు. మినిమం క్యూసీ 1 అని పెట్టాలి. ఎందుకంటే సింగిల్ లిస్టింగ్ 1 అని పెట్టాలి. ఇక్కడ ఎవరు ప్రోడక్ట్‌ని పంపిస్తున్నారంటే సెల్లర్. ఇక్కడ ప్రొడ్యూసింగ్ టైప్ ఏంటంటే ఇన్‌స్టాక్ అని పెట్టండి. ఇన్‌స్టాక్ అని పెడితే ఎక్కువ టైం ఉంటదనమాట మన ప్రోడక్ట్‌కి. తర్వాత ఎన్ని రోజులు పంపిస్తామని అడుగుతున్నారు. 2 డేస్ అని చెప్పండి. షిప్పింగ్ పార్ట్నర్ ఎవరని అడుగుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ అని పెట్టండి. ఇక్కడ ప్రోడక్ట్ మీ ఇప్పుడు నేను చైన్ అమ్ముతున్నాను కదా! చైను లెంత్ ఏమో 18 ఇంచెస్. విడ్త్ ఏమో 7. మళ్ళీ హైటు 18 ఇంచెస్. వెయిట్ ఏమో 0.10 అనమాట. తర్వాత జీఎస్టీ అడుగుతుంది. జీఎస్టీ నేను ట్యాక్స్ కోడ్ అంటే జీఎస్టీ అనమాట. జీఎస్టీ 3% ఇచ్చాను. ఆ తర్వాత కరెంట్ ఇది మీరు ఏ కంట్రీ అని అడుగుతుంది. ఇండియా అని ఇచ్చేయండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. నాది భవిష్య కలెక్షన్స్ అండి నా నేము. నా యూట్యూబ్ ఛానల్ కూడా భవిష్య కలెక్షన్స్ అనే ఉంటుంది. నా ఫ్లిప్కార్ట్ నేమ్ కూడా భవిష్య కలెక్షన్స్ అనే ఉంటుంది. ఇలా అన్ని ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత కిందన సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ ఎర్రర్ వచ్చింది కదా, కాసేపు పోయిన తర్వాత ట్రై చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కామర్స్ బిజినెస్కి హోల్సేల్గా ప్రోడక్ట్స్ ఎక్కడ కొనాలి, ఆన్లైన్ సెల్లర్కి బెస్ట్ బయ్యింగ్ టిప్స్ గురించి నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి.